కూర్చున్నారా? గులకరాయి విషయంలో కొడాలి నాని అని ఇచ్చిన స్టేట్మెంట్ అండి. అదేంటది గులకరాయి ఇసిరేస్తే చంద్రబాబు నెత్తి లోపలేయాలి కానీ పోలీసులు అంటారండి పాపం వాళ్ళకేం తెలుసు అన్నారు. గులకరాయి ఇసిరేసినప్పుడు మాకు తెలిసిన చదవండి. ఎన్ఎస్జే కమాండర్ని కస్టడీలోకి తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలి, ఆయన గన్మెన్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు గులకరాయి ఇసిరేసారంటే పాపం పోరగాళ్ల మీద కేసులు పెట్టి మట్టి పిసుకునే వాళ్ళు, ఒడ్రి కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టారండి. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు పోలీసుల్ని పాపం తప్పుని తిరుగుతున్నారు. మరి అప్పుడు పోలీసులు తప్పు వాళ్ళని అంటారేంటి పాపం, వాళ్ళకేం తెలుసు పాపం అని సమర్థించినటువంటి గౌరవ కొడాలి నాని గారు ఈ రోజు పోలీసులు ఏం చేస్తున్నారు? మరి ఆ రోజు ఏం చేశారు పోలీసులు? ఆ రోజు ఏం చేశారు? పిల్లలు రాళ్ళేసి కొట్టట్లా, ఏం పగల కొట్టట్లా, జస్ట్ కోడిగుడ్లేసి కొట్టారు. అది బాధ తట్టుకోలేక ఇన్ని సంవత్సరాలు 5 ఏళ్ళు ఒక చదువుకునే బిడ్డని మీరు చేసినటువంటి అరాచకం. సో ఎనీవే తప్పు తప్పేనండి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉన్నారు, తెలుసో తెలియకో పిల్లలు చేసినా సరే బాబు గారు కట్టుదిట్టం చేసేస్తారు, కస్టడీ చేసేస్తారు. అమ్మ మీరేమి భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. మీరు అలా భయపడాల్సిన పడైతే పేరు నాని అన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వడు, కొడాలి నాని అన్న ధైర్యంగా స్టేట్మెంట్లు ఇవ్వడు. మీరు అందరూ స్వేచ్ఛగా తిరగచ్చు. ఇది బాబు గారి ప్రభుత్వంలో ఏ ఒక్కరి మీద దాడులు ఏమి జరగవండి, మీరేం భయపడద్దు. దయచేసి దీనికి బాబు గారి మీద అంటగట్టాలని చూడకండి. ఎందుకంటే ఆయన మీద దాడి జరిగినప్పుడు జైల్లో ఆయన చూడాలనుకున్న మా అడ్వకేట్ గారికి ఫస్ట్ ఆయన చెప్పే మాట, ఏ రకమైనటువంటి దాడులు చెయ్యొద్దు. బాధ ఉండొచ్చు, ఆ బాధని కడుపులో పెట్టుకోండి. దయచేసి నన్ను అరెస్ట్ చేశారు కదా అని బస్సులు తగలబెట్టడం, రోడ్ల మీద గలాట చేయడం, కార్యాలయాలు ధ్వంసం చేయడం ఏమీ చేయకండి. నిశ్శబ్దంగా ఉండండి. ఈ రోజు ఓటుతో సమాధానం చెప్తూ అన్న మాట ఈ రోజు మాకు గుర్తుందండి. 52 రోజులు జైల్లో ఉన్నా సరే నిశ్శబ్దంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళ మీద ఈ రోజు మీరు నిందన ఎక్కర్లా. ఒకవేళ జనసేన వాళ్ళు వర్మ గారి మీద దాడి చేస్తారని మీరు వర్మ గారి మీద తెగ బాధపడిపోతుంటే మీకంటే ఎక్కువ గొప్పగా చూసుకున్నాం మేము. వర్మ గారు అంటే మాకు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంతకు మించిన స్థానం. ఆయన చూసిన తర్వాత మేము కళ్యాణ్ గారిని చూస్తాం. ఒకవేళ తప్పు మా వల్ల జరిగితే ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించాం. 100% అది మా వల్ల జరిగిందో జరగలేదో కూడా ఎంక్వైరీ చేస్తారు, కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అవుతారు. దయచేసి మీరు మా వాళ్ళ గురించి బాధపడడం, ఆలోచించి బాధపడడం వదిలేసి మీ గురించి, మీ వారి గురించి బాధపడండి అమ్మా. ఎందుకంటే ధైర్యంగా తిరగచ్చు ఆంధ్రలో, ఎందుకంటే నవ్యాంధ్ర నిర్మాత ప్రభుత్వంలో నడుస్తుంది కాబట్టి, ఆయన అంశ అభివృద్ధే కాబట్టి ఈ పెనుదాడులు ఉండవు. మీరు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు రామ్ కుమార్ కూడా తీస్తారమ్మా. ఎందుకంటే చాలా వాయిదాలకి తప్పిస్తున్న సీఎం గారు ఈ రోజు ఎన్నో వాయిదాలు కట్టండి కానటువంటి చాలా మంది వాళ్ళు ఉన్నారు. ఏం పర్లేదు, తప్పు చేస్తే శిక్ష పడాలి, దానికి బాబు గారేమి వద్దనరు. 100% శిక్ష వేయాలా, మీకు ఇంకేం అక్కర్లేదమ్మా. మీరు ధైర్యంగా స్టూడియో దాకా వచ్చారు, వైసీపీ వాళ్ళు దాడులు, టీడీపీ వాళ్ళ దాడులు ఇవన్నీ వేరమ్మా. ఇక పైన అభివృద్ధి పదమే అంతిమ లక్ష్యం. మీరు వచ్చారు కదండి, వాళ్ళ పాలన ఉన్నప్పుడు మీరు మాత్రం స్టూడియోలోకి రాలేదా? మీరు మాత్రం డిబేట్లు చేయలేదా? దాదే ఉంది, స్టూడియోకి వచ్చారు అంటే రాకూడదా, రాలేవరా? అసలు బయటికి తిరగాల వద్దా అంటున్నారు. తిరగండమ్మా, బయటికి ధైర్యంగా తిరగండి, ఏమి ఇబ్బంది జరగదు. బయట తిరగడానికి అసలు ఎవరు అడిగారమ్మా పర్మిషన్? అసలు ఎవరు అడిగారు తల్లి నిన్ను? మేము భయపడుతున్నామని చెప్పామా? మీరేమి అనరు. జగన్ గారు వచ్చిన అధికారం కదా, వచ్చిన అధికారం కదా, దాన్ని ఎలా వాడుకోవాలో నీకు తెలుస్తున్నట్లు లేదు. నిన్నెవ్వరు మేము భయపడుతున్నాం అనలేదు, నిన్నెవ్వరు పర్మిషన్ అడగలేదు. మా పని మేము చేసుకుంటాము, నువ్వు అంత బాధపడిన అవసరం లేదు, నువ్వేమంత ఉద్ధరించిన అవసరం లేదు. మీరు చేయండి, మీరు ఇచ్చారు కదా, ఇచ్చారు, ఇచ్చారు, అలవి కానీ హామీలు ఇచ్చారు. మీరు ఏం చేస్తానన్నారో అది ప్రజలకి చేయండి, అది మాత్రమే మేము చూస్తాం. కానీ మేము తిరుగుతామా, నీళ్లు తాగుతామా, పడుకుంటామా అవన్నీ ఎవరు అడగలేదమ్మా నిన్ను. అర్థమైందా? కొంచెం బాధ్యతగా మాట్లాడితే బాగుంటది. వీడియోలు కాకుండా శ్రీరెడ్డి వీడియోలు కాకుండా I think you are an advocate. You should talk like an educated person, not with the Srireddy videos. Understand? Not with the Srireddy videos.
శ్రీరెడ్డి వీడియోస్ తోటి నీకు అంత ఆనందంగా ఉంటే పోయి చూసుకో. దెర్ ఆర్ సో మెనీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అర్థమైందా? నీకు అంత ఆనందంగా ఉంటే చూసుకో. మేము దాని మీద మాట్లాడడానికి రాలేదు, మేము దాని మీద మాట్లాడడానికి రాలేదు, అర్థమైందా? మేము దాని మీద మాట్లాడడానికి రాలేదు. నీకు శ్రీరెడ్డి వీడియోస్ అంత హ్యాపీగా ఉంటే చూసుకో, నీకు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాయి ఆ భాష, ఎక్స్ప్రెషన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్. It seems like you're desperate for that entertainment. Okay. You just go and have that entertainment, okay? Okay. ఒక్క నిమిషం సుజాత. ఓకే సుజాత గారు, స్ట్రైట్గా ఇండి కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ఛాన్స్ ఉన్నదని ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ తోటే ఖచ్చితంగా వీళ్ళ ప్రయాణం సాగుతుంది. ఇండియా కూటమి కూడా కావాల్సిన అవసరం ఉంది, బలమైన పార్టీ. కాంగ్రెస్ పూర్తిగా ఇక్కడ నిర్వీర్యమైపోయింది. షర్మిల గారు వచ్చినా సరే వర్కౌట్ అవ్వలేని పరిస్థితి, ఆవిడే అసలు ఫైట్ ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ సొంత అడ్డాలోని. సో ఇలాంటి టైంలో పాత కక్షలు ప్రతీకారాలు మారి ఆల్టర్నేటివ్ చూసే అవకాశం ఉంటుందా? మీకు కూడా కేంద్రంతో కావాలి కాబట్టి. వాట్సాప్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో, సోషల్ మీడియాలో వచ్చేటువంటి పుకార్లకి అది ఎంతవరకు శాంటిటీ ఉన్నది అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని మళ్ళీ పటిష్టం చేసుకోవాలనే దాని మీదే శ్రద్ధ పెట్టి ఉన్నారు. కానీ ఇండియా కూటమిలోకి వెళతారు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు అనేది పార్టీలో అంతర్గతంగా ఎక్కడా రాలేదండి. అది ఏదో సోషల్ మీడియాలో వెళ్ళడం ఏం తప్పేం కాదు కదా. ఆల్టర్నేటివ్ వెళ్ళాలి కదా. రెండు పార్టీలు ఉన్నప్పుడు, రెండు బలమైన పార్టీలు, ఒకటి తెలుగుదేశం, రెండోది వైసీపీ, ఒకటి బీజేపీతో వెళ్ళినప్పుడు రెండోది ఇంకా తప్పదుగా, తప్పని పరిస్థితి కదా. తప్పదండి, ఎందుకు తప్పదు? ప్రజల దగ్గరికి చేరువవటమే మా లక్ష్యం అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు, సెంట్రల్ పార్టీలు దగ్గరికి వెళ్ళాలని డెస్పరేట్ గా ఎవరూ లేరు ఇక్కడ. ఒకటేంటంటే పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వస్తే సోషల్ మీడియాలో పుకారు మాటలు తప్పితే అది అందులో ఎంతవరకు సెంట్రల్ లో 3-4 ఏళ్ల నుంచి మమ్మల్ని పిసుకుడు లేకుండా పిసికారు. మీరు పిసుకున్నారా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో మీరు పిసుకున్నారా చెప్పండి? మీరు పిసికారు కదా, మీరు కూటమి పెట్టుకొని మీరు పిసికారు కదా. ఇక్కడ 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని 10 ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకున్నారు కదా. మీరు పిసుకలేరా ఇక్కడ చెప్పండి? ఖచ్చితంగా ఇస్తాయి. రేపు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వరా? అదేమన్నా తప్ప చెప్పండి? రేపు ఇవ్వరా రాష్ట్రానికి? వైసీపీ నాయకులు రేపు రాష్ట్రానికి ఇవ్వరా? చెప్పే మాటలన్నీ శ్రీరంగ మీరు అన్ని రాష్ట్రాలకి శాలరీ ఇవ్వలేదండి. ముందు ఆవిడకి శాలరీ ఇవ్వండి, చక్క ఫేమస్ అయిపోతుంది. మళ్ళీ వైసీపీ అంతా రాష్ట్రం అంతా మోగుద్ది ఒకసారి. మీరు సమాధానం లేక ఎందుకండి గాలి మాటలు ఎందుకు చెప్పండి? మీకు ఆన్సర్ ఉంటే చెప్పండి. ప్రభాకరన్ ఒకడు ఉన్నాడు అమెరికాలో, ఆన్సర్ ఉంటే చెప్పండి. మీకు ఆన్సర్ లేకపోతే చదువుకోండి, చెప్తున్నాడు. మీకు చదువుకోండి, అంతేగాని పుస్తకం ఏంటి?